అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఈ యొక్క వైసీపీ హయాంలో మనం చూసినట్లయితే ఒక అవినీతి చేయడం, అది ఒక కనుమరుగైపోవడం. అంటే మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మతిమరుపు. కానీ ఈ యొక్క రేషన్ బియ్యం ఏదైతే పేదలకు చేరాల్సిందో దానికి సంబంధించిన ఇష్యూ అయితే దాదాపు నెలన్నర నుంచి ఈ యొక్క న్యూస్ లో హైలైట్ అవుతూనే ఉండాలి. దీనిపైన కీలకంగా మనతో విశ్లేషించడానికి అడుసుమిల్లి సార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం ఒక నెలన్నర రోజు వ్యవధిలో మనం చూసినట్లయితే ఏదైతే మంత్రి గారు ఉన్నారో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడం, ఆయన వంతు కూడా అది సరిపోక సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కాకినాడ పోర్టు వరకు వెళ్ళి సీజ్ ద షిప్ అనే ఈ వ్యవహారం అంతా మనం చూసాం. అయితే రీసెంట్గా మనం చూస్తే ఈ యొక్క పేర్నాని కుటుంబం ఏదైతే ఉండదో ఆయన సొంత గోదాంలో 3708 బస్తాలు అక్రమంగా లెక్కపత్రాల్లో లేకుండా అవినీతిగా అమ్ముకున్నట్లు మనకు అర్థమైంది. దానిపైన వాళ్ళు కనిపించకుండా పోయినారు, ఏదైతే చట్టానికి దొరకకుండా. ఈ తొవ్వే కొద్దీ ఈ చరిత్ర పట్ల అవినీతి మరింత కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా అంటే నిన్న కొత్తగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే 7577 బస్తాలంట, 3500 బస్తాలు కదంట. సరే, ఈ యొక్క అవినీతి అంతమయ్యే ఛాన్స్ ఉన్నదా? నేను అంటాను ఏంటంటే ఈ యొక్క చట్టం, ఈ కూటమి ప్రభుత్వంలో చట్టం పటిష్టంగా లేదు, పోలీస్ వ్యవస్థ సరిగా లేదు అంటున్నారు. ఈ యొక్క అవినీతి అక్రమార్కుల్ని పట్టుకునే అవకాశం ఏమైనా ఉండదా? దీనిపైన దయచేసి మీ విశ్లేషణ అంటూ ఇవ్వండి సార్. అంటే ఇది మీరు నెలన్నర కాదండి, దాదాపు 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తనిఖీలు మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడికక్కడ చాలా చోట్ల తనిఖీలు చేశాడు, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాడు. అయితే కాకినాడలో సీజ్ చేసిన బియ్యం విచిత్రంగా ఈ మంత్రి గారు, ప్రభుత్వం, నిఘా విభాగం ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరించినా ఆ దందా మాత్రం ఏం ఆగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అలవాటు చేసి పెట్టి ఒక రోడ్డు వేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ప్యారలల్ గవర్నమెంట్ లాగా. అంతకుముందు మీకు బియ్యాలు అమ్ముకోవడం, రేషన్ డీలర్ దగ్గర రేషన్ డీలర్ దగ్గర 10 బస్తాలు దొరికినాయి అనుకోండి, దానికి 10 రెట్లు ఫైన్ వేసేవారు. ఇప్పుడు రేషన్ డీలర్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ కాకుండా కొంతమంది తీసుకోక లేకపోతే ఇలా చేసి కొన్ని మిగిలినవి అనుకోండి, తేడా వస్తే లెక్కల్లో వాళ్ళకి 10 రెట్లు ఫైన్ వేసేవారు. పూర్తి బాధ్యత రేషన్ డీలర్ పైన ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసి ఇంటి దగ్గరికి వ్యాన్ల మీద అన్నట్టుగా పెట్టి వాళ్ళకేమో బియ్యం బదులు డబ్బులు తీసుకుంటే అలాగే అమ్మేసుకుంటున్నారు కదని ఇచ్చి, అదే సరుకు మళ్ళీ వెంటనే గోడౌన్ చేరిపోవడం, అక్కడి నుంచి పోర్టు చేరిపోవడం. ఆ పోర్టు చేరే వరకు కూడా ఎంఆర్ఓలు, ఎండిఓలు, పోలీసు, ఆ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా సహకరించి గ్రీన్ కారిడార్ అంటారు. గ్రీన్ కారిడార్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఎమర్జెన్సీ, ఒక ప్రయాణం ఎమర్జెన్సీ ఉందని కూడా, అనారోగ్యం కానీ లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవయవాలు అమర్చడానికి దానం చేసిన వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని హుటాహుటిని తరలించాల్సి వచ్చినప్పుడు కానీ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ పడినప్పుడు గ్రీన్ కారిడార్, అప్పుడు తారకరత్న గారు, తర్వాత అప్పుడు అవయవాలు మార్చినప్పుడు ఇవన్నీ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. దాని గ్రీన్ కార్డ్ అంటే ఇక్కడ ఆటంకాలు అడ్డంకులు లేకుండా వేగంగా గమ్యానికి చేరుకోవడం విధంగా ఆ రోడ్డు క్లియర్ చేసి పెడతారన్నమాట. దాన్ని గ్రీన్ కారిడార్ అంటారు. అచ్చం అలాగే ఈ బియ్యానికి పోర్టు వరకు చేసి పెట్టారు. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది కొనసాగింది. ఇది మనం విషాదం. ఇది మనం విషాదంగా చెప్పుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు అంటే ఎందుకు తీసుకుంటారు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేకపోతే మంత్రులు ఇవన్నీ ఎంత చేసుకున్నా లోకల్గా ఉన్న యంత్రాంగం సహకరించాలి. ఇప్పుడు కూటమిలో దాదాపు 80-90 మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు. వాళ్ళకి ఈ లోకల్ ఏం తెలవు నిజంగానే. కానీ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇదిగో మనకి ఇందులో ఎంత వస్తుందండి, మద్యం మీద ఎంత వస్తుంది, ఇసుక మీద ఎంత వస్తుంది, ఇదిగో బియ్యంలో ఎంత వస్తుందని చెప్పి వాళ్ళని అలవాటు చేస్తారు. పాపం వాళ్ళకి తెలియకపోయినా సరే ఈ దొంగల గ్యాంగ్ వాళ్ళు మారరు, దొంగలు అలాగే ఉన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే మారాడు కానీ, ప్రభుత్వం మారింది కానీ ఆ దొంగలు అలాగే ఉన్నారు. ఆ వ్యవస్థ అంటే అంచేత మీకు కొనసాగింది. తర్వాత ఇది అలరైపోయేటప్పుడు కొంచెం ఆగి ఉంటారు. ఇప్పుడు అయితే ఎమ్మెల్యేలు అందరూ అలా ఉంటారని చెప్పలేము. ఎందుకంటే దాదాపు 3/1 ఈ టైప్ ఉన్నారు. మన వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దీనికి అలవాటు పడ్డారు. ఇది ఓపెన్గా చెప్పుకోవాలి. అంతే. దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తాను ట్రై చేస్తున్నారు. ఇప్పుడే కంట్రోల్ అవుతుంది. ఈ లోపుగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇది ఇంత అలరైపోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోర్టుకి వెళ్ళటం, ఆ షిప్ గురించి మాట్లాడడం, వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించడం ఒకటి జరిగింది. ఈ లోపుగా పేర్నాని గారి గోడౌన్లో 3000 బస్తాలు మాయమేని అన్నారు. అది కాదురా బాబు 7000 బస్తాలు అంటున్నారు. ఈ లోపల పారాయిల్లో ఉన్న కొంత డబ్బు ఫైన్ కట్టారు. దానికి కూటమిలో ఉన్న నేతలు కొంతమంది సహకరించారు అంటున్నారు. రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఇలా కూడా చేస్తున్నారు వీళ్ళు, ఇది నిజమేనా
అని అందరూ ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. అసలు చాలా బాధపడుతూ ఉన్నారు అంతా. సార్ నేను కూడా అలానే అనుకున్నా సార్. ఇప్పుడు సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నాక మీడియా పరంగా ఈయన వచ్చి పేరు నాని వచ్చి ఆయన కామెడీ చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని. అంటే ఈయన పెద్ద ప్రబుద్ధుడేమో నేను అనుకున్నాను. తర్వాత 10 రోజులు కానీ లోకం చూడలేదు. ఈ మెయిన్ డాను పేరు నాని గారి అని. మెయిన్ డాన్ చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే. వీళ్ళందరూ ముఠాకి అసలు బాసు జేమ్స్ బాండ్ సినిమాలో తెర వెనకాల ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి కూడా అంతా ఈ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇలాంటి బ్యాచ్ అన్నమాట. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహిస్తారన్నమాట ఆ డాన్కి. ఓకే సార్. అందులో ఆ ప్రాంతానికి ఆ పోర్ట్కి సంబంధించి బియ్యం వ్యాపారం ఇలాంటి వాటికి బినామీలకి అంతా అతను ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫుడ్ ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయాలి. ప్రభుత్వాధికారులైనా ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు మోకాల దగ్గర నొప్పి అనుకోండి, ఈపు మీద మీకు రచ్చ చేస్తే ఏదైనా తగ్గుద్దా? లేదు సార్. ముందు ఎక్కడ ఉంటే అక్కడే కదా వేయాలి. దాని అందుకనే పుండు ఎక్కడ ఉంటే రచ్చ అక్కడ వేయాలంటారు. ఇదివరకు రచ్చ వేసి గాయం మానిపించేవారు. అలాగే మీకు మోకాల దగ్గర గాయం అయింది అనుకోండి, ఈపు మీద మందు రాస్తే తగ్గుద్దా? అలాగా అప్పుడు వీళ్ళు కొంచెం ప్రయాసపడుతున్నారు. అయితే అందరూ దొంగలు అయిపోయారు కాబట్టి లోపల సిస్టమ్ అంతా పాడైపోయింది, చెడిపోయి ఉంది. ఆ చెడిపోయినప్పుడు ఎవరిని ఏం చేయాలి, ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎవరికి ఏం చేయాలి వాళ్ళకి అర్థం అవ్వని పరిస్థితి పాపం. ఈ లోపల బేతం చెర్లని ఇక్కడ బొగ్గన రాజేంద్ర నాథ్ ఆయనకి తగులుకుంది బేరం. ఇప్పుడు అక్కడ కూడా మీ మాయవేని అంటారు బస్తాలో. అంటే మీరు వాళ్ళు వీళ్ళు అని లేదండి, రాష్ట్రం మొత్తం మీద కొంచెం కెపాసిటీ ఉన్న ప్రతి ఓడు కూడా ఈ దందాలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన నాయకులందరికీ కూడా పొట్లలో కొంచెం పెద్ద పొట్లం, కొంచెం చిన్న పొట్లం అలాగే అందేసినాయి అందరికీ. నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరు చెప్తే నాకు ఏమర్థం అవుతుంది అంటే ఇండియా లేకల ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తి హై లెవెల్ దందా ఒక ఆంధ్రాలోనే ఎక్కువ జరుగుతుంది అనిపించే విధంగా ఉంది. ఆంధ్రాలో ఎక్కువ జరగడం అంటే ఈ దొంగల మూట ఎక్కడికక్కడే ఉంటారు. మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ రైస్ తినట్లేదు. ఇప్పుడు మనకు ఒరిస్సా వెళ్తే తింటారు ఈ రైస్, కేరళ వెళ్తే తింటారు, కర్ణాటకలో కూడా కొంత ఏరియాలో తింటారు. మన దగ్గర తింటలేదు ఈ రైస్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముట్టుకోరు. తెలంగాణలో కూడా కొంత శుభ్రంగా తింటారు. ఎక్కడన్నా కొంచెం నగరాలు ఇలాంటి చోట అది తింటలేదు, అది దోశలు బియ్యం కింద అమ్మేసుకుంటున్నారు. దీని అంతటినీ సేకరించి ఆంధ్రలో పోర్ట్లు ఉన్నాయి, కోస్టల్లో ఉంది, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇలా తిన్న బియ్యం, కొన్న బియ్యం అంతా కూడా ఈ ఓటుకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు కొనేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. 70-80 రూపాయలు అమ్ముకున్నారు. వాళ్ళు బోలంత లాభం కదా. లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు, వేల కోట్లు కాదు. అది ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది. ఇది వరకు తక్కువ ఉండేది. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కూడా కొని తెచ్చి వేగంగా తీసుకొచ్చి బియ్యం ఆ రైస్ మిల్లర్స్ దగ్గర కొని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు. అదొక వ్యాపారం. అది ఓపెన్గా పబ్లిక్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, దాని పన్నులు గిల్లు కడతారు, అంత చేస్తారు. అక్కడ ఈ బియ్యం కూడా జొనిపించేస్తారు. దాంతోపాటు స్మగ్లింగ్. వీళ్ళు కొని స్మగ్లింగ్ ఏం కాదా, బియ్యం అక్రమ రవాణా అంతే. ఎలాగా ఇక్కడ దొంగతనం చేసినట్టు వాళ్ళు మన బియ్యాన్ని పబ్లిక్ చేరాల్సిన దాన్ని, ప్రభుత్వ సొమ్ముని, దాన్ని అడ్డదారిలో ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇద్దరినే మోసం చేసినట్టు. ఇది చీటింగ్ కేసు కూడా ఉంటుంది ఇందులో. ఆ బియ్యాన్ని కొని వీళ్ళు ఇలాగా ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు. ఆ వ్యాపారానికి అడ్డుకట్టేయాలి. ఇప్పుడు వేసారు. తర్వాత ఇది మొత్తానికి బియ్యం స్కీమ్ ఎత్తేలేరు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్. ఇది ఆహార భద్రత. అలాగని చెప్పేసి ఈ బియ్యం అంతా ఏం చేసుకోవాలో తెలియదు. మనం ఇది ఆపేస్తే కూడా అది రైతు పండిస్తున్నాడు. రైతులకి ముందు మార్పించాలి. అలా ఆ వంగడాలి, ఆ బియ్యం, ఆ ధాన్యం పండించకుండా చూడాలి. ఒకవేళ పండించినా కానీ అఫీషియల్గా ఎక్స్పోర్ట్గా వాడాలి. దాన్ని అధికారికంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది దొంగ బియ్యం ఎందుకు ఏంటండి? అయితే మరి అధికారికంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి అంత గిట్టుబాటు కాదేమో. మరి ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ ఉంటుంది. మొట్టమొదటి అయితే ఈ దొంగతనాలు మానిపించాలండి. ఇక్కడ పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. వాళ్ళు కొంతమంది నాయకులు, కూటమికి చెందిన నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుల మీద కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి. అది నిజమా అనేటువంటిది మనకు పూర్తిగా తెలియకపోయినా ఆ ఆరోపణలు కూడా రాకుండా, నిప్పులేందే పొగరాదు కాబట్టి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ అధికారంలో ఉన్నారంటే, ఇవాళ మీకు ఆ పదవులు వచ్చినాయి అంటే, మీకు ఆ పెత్తనం మీ చేతిలోకి వచ్చిందంటే, అనేక మంది కార్యకర్తలు, మీ సానుభూతి పరులు, మీ మీద నమ్మకం పెట్టుకున్న ఓటర్లు, వాళ్ళ తాలూకు కష్టం. వాళ్ళు మామూలుగా ఎలక్షన్ అప్పుడు ఓటేసి వెళ్ళిపోవటం అనేటువంటిది కాదు చేసింది. మీకోసం యుద్ధం చేశారు. వాళ్ళు బాధలు పడ్డారు, తన్నించుకున్నారు, గిల్లించుకున్నారు, కొట్టించుకున్నారు, ఆస్తులు లాక్కుంటే తెల్ల మొగలేసి చూశారు. వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే
వాళ్ళు మాన ప్రాణాలు పణంగా పెట్టి మీకోసం రక్తగాయాలు పాలయ్యారు. వాళ్ళందరి రక్తం, వాళ్ళందరి చెమట, వాళ్ళ భుజాలు కాయలు కాసేలా మీ పలకి మోసారు. ఇవాళ మీరు మానవత్వంతో ఆలోచించాలి. నీతి నిజాయితీగా మీకోసం మీరు ఉండలేకపోయినా ప్రజల కోసం మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళ కోసం ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఒక్కసారి ఇటువంటి నిరాశ నిస్పృహలు మీకోసం యుద్ధం చేసే మీ సైనికుడు, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కోసం కొంతమంది సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ సైనికులకు కానీ నిరాశ నిస్పృహ వచ్చి వాళ్ళ కానీ కత్తులు పదును పెట్టుకోవడం మానేసిన, కత్తులు తుప్పుపట్టిపోయిన వాళ్ళ కత్తులు వరలోంచి తీయకపోయినా, వాళ్ళ యుద్ధ భూమిలో చురుగ్గా కదలకపోయినా మీరనేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఆ సైన్యంలాగా అవతల రాజుకు దక్కలైపోతే తప్ప వాళ్ళకే నష్టం జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒక విషయం సార్, రీసెంట్గా మనం చూస్తే 3508 బస్తాలు దొంగతనం చేసినట్లు, అంటే దొంగతనంగా అవినీతి పరంగా అమ్మేసుకున్నట్లు పేరు నానిపైన ఒక ఆరోపణ వచ్చింది. ఆ రోజు నుంచి మీరు అన్నారు కదా ఇందాక, నిప్పులేంత పొగరాదు అన్నట్లు, ఆ రోజు నుంచి ఆయన అబ్స్కాండ్లో ఉన్నాడు. అయితే ఆయన బ్యాక్ ఎండ్ నుంచి అక్షరాల టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం సపోర్ట్ లేదే, ప్రభుత్వం అంటే మధ్యలో ఎవరైతే డీలింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యవహారం లేకుండానే ప్రభుత్వంకి కోటి చేంజ్ ఎంతో డబ్బులు పంపించాడు సార్. ఈ బస్తాలు కదా మిస్ అయింది, దానికి సంబంధించిన డబ్బులు పంపిస్తానని అదే ఫైన్ కట్టాడు. ఫైన్ కట్టాడు. అయితే ఎవరైనా సరే నేను ఒక దొంగతనం చేస్తాను, దొరికితే దొంగ లేకుంటే దొర. ఒక రోజు నేను దొంగ అని ప్రూవ్ అయినప్పుడు నేను ఆ డబ్బులు కడితే నేను చేసిన దొంగతనం అనేది మాసిపోతుందా సార్? వీళ్ళపైన ఎటువంటి కేసులు రిజిస్టర్ అవుతాయి? ఇప్పుడు మన చట్టం చాలా కఠినంగా ఉంటుందండి. దాంట్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, లొసుగులు ఉంటాయి, దాన్ని వాడుతూ ఉంటారు. చట్టం తన పని దాన్ని చేసుకుపోయి పర్ఫెక్ట్గా చేసిపోయి ఇన్ టైం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవడో తప్పించుకోలేడు. అది కఠినంగా ఉంటుంది. అప్పుడు అందుకని ఏం చేస్తారంటే చట్టాన్ని అమలు చేసి వాళ్ళు చట్టానికి టీవీ కట్టేసినట్టు కట్టేస్తారు. ఇప్పుడు ఓటీటీలో సినిమా ఉందనుకోండి, టీవీ కట్టేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ చూడొచ్చు కదా, అవును కదా, అలాగే కట్టేసిపోతారు, తర్వాత మళ్ళీ తీయొచ్చని. అదే జరుగుతూ ఉంటుంది. అలాగా ఆ రకంగా ఎవడో ఒకటి అడ్డం పడి వీళ్ళ మీద ప్రెజర్ లేకుండా కొంతమంది అధికారులు, కృష్ణా జిల్లా పోలీసు అధికారి చూడండి, గంగాధర్ గారిని ఒక ఎస్పీ ఉన్నాడు. అలాగే ఇంకొంతమంది అధికారులు వీళ్ళకి అనుకూలంగా ఉన్న బ్యాచ్ ఉన్నారు. ఏమైనా బందర్ పార్లమెంట్ అంతా గందరగోళం కింద ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. కూటమికి ఇది నష్టం చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం పరిపాలన ప్రజల కోణంలో, అంటే సంక్షేమము లేకపోతే అభివృద్ధి, అమరావతి, పోలవరం విషయంలో వీళ్ళు నెంబర్ 1. ఈ 6 నెలల్లో వీళ్ళు చేయగలిగిన దానికంటే, చేయాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేశారు. కానీ వీళ్ళు చేసిన దాని గురించి, వీళ్ళు సాధించిన ఘనత గురించి మాట్లాడుకోకుండా ఈ బియ్యం పందికొక్కుల గురించి, లేకపోతే ఒక కూటమి మంత్రి ఒక వైసీపీ మాజీ మంత్రి కాళ్ళు మొక్కిన దాని గురించి ఇలాంటివి మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. దురదృష్టం కదా, అది దౌర్భాగ్యం కదా సార్. దౌర్భాగ్యం, అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఫైనల్గా ఒక చిన్న డౌట్ సార్, ఇది ఏ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బయట 35 రూపాయలకు కొని ఇక్కడ 2 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి పేద ప్రజలు 35 రూపాయలు మాకు వేయండి కేజీ బియ్యానికి, అంటే 20 కేజీల బియ్యానికి మాకు డబ్బులు వేయండి అని ఆశపడే వాళ్ళు ఉన్నారు. సో ఆటోమేటిక్గా రేషన్ బియ్యం దందా ఇదంతా తగ్గుతుందనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి? వాళ్ళు వేరే చోట ఇంకొక 5-10 రూపాయలు అగేసుకో. అసలు నేను ఎందుకు ఇవ్వాలంటున్నాను బియ్యం? ఆహార భద్రత అన్నారు కదా. ఏంటి ఆహార భద్రత? నువ్వు అడుగు తినేవాడికి కూళ్ళేనోడికి ఇవ్వాలి, ఎద్దులో ఎదుగులోడికి వాళ్ళకి ఎందుకండి? ఇది బోల్డ్ స్టేట్మెంట్. నీకు రోజు 1000 రూపాయలు సంపాదించుకుని కూలి సంపాదించుకునే వాడికి ఫ్రీగా ఎందుకు బియ్యం ఇవ్వాలి? నువ్వు వృద్ధులు ఉంటారు, పని చేసుకోలేని ఉంటారు, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళు కాలుతో ఇవ్వండి. అంతేగాని కుటుంబానికి 5 కేజీలు 30 కేజీలు ఎందుకు ఇవ్వాలి? ఇది కరెక్ట్ కాదండి. పాలసీలు మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి సంస్కరణవాది మాత్రమే చేయగలడు పని. అంటే ఈ దేశంలో విప్లవం వచ్చింది, వాళ్ళు చనిపోయాడు ఆయన. మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఈ దేశం దశ మార్చాడు ఆయన. లేదంటే ఇవాళ ఈ సౌకర్యాలు ఇవన్నీ, అంటే అరచేతిలో వైకుంఠం లాగా అరచేతిలో ప్రపంచం వచ్చింది చూసారా, ఈ ఎన్నాటికి కారకులు వాళ్లే. దాన్ని అందిపించుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన కొంచెం కష్టమైన నష్టమైన మాట పడ్డా సరే ఇటువంటి ఇదంతా వృధా అండి. ఎవడైతే కష్టపడతాడో ఆడికే ఫుడ్ అనేటువంటిది ఉండదు. పనికి ఆహార పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవడ పని చేస్తే ఆడికే ఫుడ్. ఊరికే ఇంట్లో పడుకున్న వాడికి ఫుడ్ ఎందుకండి? అసలు ఎందుకు ఇవ్వాలి బియ్యం రూపాయికి? ఇంటి రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టాడంటే అప్పుడు 3.5-4 రూపాయలు ఉండేది బియ్యం. అందుకు 2 రూపాయలకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు 40 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు రూపాయికి అటువంటి సిగ్గులేనితనం కాకపోతున్నది నాన్ సెన్స్ కదా అది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఇది బోల్డ్ స్టేట్మెంట్ కింద ఉంటుంది. నిజంగా కూల్ లేని వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మీకు సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు కూడా నీకు రారా భోజనం పెడతాను, ఎక్కడ పునరావాస కేంద్రం పెడతానంటే నేను చేయనంటున్నాడు, అక్కడ ఉన్నట్టున్నాడు. అక్కడ వాడు అడుక్కు తింటంలో ఉన్న ఆనందం
ఇలా అడ్డదారిలో వెళ్ళటం ఆడికి రోజు 1000-2000 సంపాదించుకుంటాడు అక్కడ. మీరు జత కోట్లు ఇచ్చేసి భోజనం పెట్టి షెల్టర్ ఇస్తూ ఉంటాడో ఉండడో వాళ్ళని బట్టే ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలి. అర్థమైందా? ఇది మానేసి మీరు శుభ్రంగా చదివించండి, మీకు రోగం వస్తే వైద్యం చేయించండి ఫ్రీగానే. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీకు ఎలాంటి రోగం వచ్చినా కానీ నీకు ఫ్రీరా బాబు అని చెప్పండి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రంగా చేయించి పెట్టండి. మళ్ళీ చెబుతారు చంద్రబాబు గారు ఇలాంటి పని చేసైనా 95-99 వరకు ఇలాంటి కొత్త సంస్కరణలతో పాటు ఆయన పనితీరు పని విధానంలో మార్పు వల్ల ఆయన జేజలు కొట్టేశారు. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది ఆయనకి. అలాంటి పని మళ్ళీ చేస్తే బాగుండని చూస్తున్నాం. కానీ వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసినట్టున్నాడు కదా సార్ గత ముఖ్యమంత్రి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయన బటన్ నొక్కడం, ఆ డబ్బును మేము వాడుకోవడం, ఈ యొక్క వరలో నింపేస్తున్నారు సార్. ఈ మైండ్ సెట్ నుంచి ప్రజలు మారే సిచ్యువేషన్ అంటూ ఉందా? ఏమంటే మార్పు రావాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకు అడుగేయాలండి. ఇప్పుడు రైతు నష్టపోతున్నాడంటే కమర్షియల్ క్రాప్స్ వైపు మళ్ళించాలి. ఇది కష్టం కాదు ప్రభుత్వాలకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో చేసేసి దులిపేసుకుంటారు, చేతులు దులిపేసుకుని ఇలా చూస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందండి, దోలు తీరిపోతుంది అందరికీ పనులు ఎలాగే వేస్తున్నారు చూసారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అయిపోయింది, అక్కడికి ఫ్రీస్ ఇస్తున్నాం, కొన్ని ప్రీబీస్ ఇచ్చేస్తున్నాం, లాగేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే భుజాల కాయలు కాసిలా మోసి మోకులు చేతులు పుల్లడిపోయేలా మోకులతో లాగటం అనేటువంటిది కొంతమంది పని అయిపోతుంది, కొంతమంది ఏమో కూర్చుని తినటం అయిపోతుంది. ఇది ఇన్బ్యాలెన్స్. దీన్ని సరిచేయరండి వాళ్ళు. రాజకీయ నాయకులు కావాల్సింది ఏంటంటే ఇలాగే ఉండాలి, సమాజం ఎగుడు దిగుడు ఉండాలి. ఈ ఎగుడోళ్ళు చూపించి దిగుడోళ్ళ లైన్లో పెట్టుకుంటారు, దిగుడోళ్ళు చూపించి ఎగుడోళ్ళ లైన్లో పెట్టుకుంటారు. ఈ రెండు వాళ్ళకి కావాలి. కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. దొంగలు హ్యాపీగా దొరలాగే తిరుగుతూ ఉంటారో మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి నేను వినిపించుకుంటున్నాను. సార్ ఫైనల్గా ఒక ప్రశ్న, మనం ఏదైతే పేదల కోసం అని చెప్పి వైట్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ అని చెప్తున్నారు కదా, బియ్యము దాంతోపాటు ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ సింగిల్ రేషన్ కార్డుకి అటాచ్ చేసి పెట్టినారు గవర్నమెంట్. చాలా మంది మాకు ఈ బియ్యం వద్దు, మాకు ఆ బియ్యం లేకుండా ఉంటే ప్రభుత్వం బాగుపడి మాకు ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా అని చాలా మంది ఆలోచన ఉన్నది. దీన్ని డిఫరెన్షియేట్ ఏమన్నా చేయగలుగుతామా? చేయొచ్చండి. ఎలాగంటే దీనికి మూలం ఏంటంటే ఎన్నికలు, ఓట్లు బ్యాంక్ రాజకీయం ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే ఓటర్కి ఆధార్ కార్డుని లింకప్ చేసి ఓటు బలవంతంగా ఓటేయాలి. నిర్బంధ ఓటు విధానం అంటారు దాన్ని. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి. రియలీ సార్, నువ్వు ఓటు వేయకపోతే నీకు ప్రభుత్వం నుంచి వచ్చి బెనిఫిట్స్ ఏమి ఉండవు నీకు. అంటే కార్డులు ఉన్న వాళ్ళకే కాదు, నీకు ఓటే లేదనుకోండి నీకు పెట్రోల్ కొట్టకూడదు ఎక్కడన్నా. నీ హోటల్కి వెళ్తే ఫుడ్ రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని చెప్పాలి. అంటే నీ దేశ పౌరుడి కింద లెక్క చూడకూడదు, పౌరసత్వాన్ని రద్దు చేయాలి ఓటేయకపోతే. అలా చేస్తే ఏమవుతుందని చచ్చినట్టు ఓటేస్తాడు. ఆడు ఓటేసినట్టు ఎవడెవరికి వేయాలి, లేదా నోటాకి వేస్తాడు. అంటే ఎవరు మొత్తం మీద ఓటేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడే నిలబడుతుంది. మీకు ఈ ఫ్రీబీస్ ఇవ్వాల్సిన అవసరం, మీకు డబ్బులు పంచిపెట్టాల్సిన అవసరం వీళ్ళకి ఉండదు. అర్థమైందండి? వాడి కష్ట నష్టాలను బట్టి పైగా కార్డులు, రేషన్ కార్డులు, మీకు జనాభాను మించి కార్డులు ఉంటే ఎలాగండి? ఇప్పుడు మన జనాభా పవర్టీ లైన్, బిఫోర్ పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. రేషన్ సంక్షేమం అనేటువంటి కంపల్సరీగా ఇవ్వాలి. ఆ సంక్షేమం శృతి మించకూడదు అనేటువంటిది. ఎలాగ ఉంటుందంటే అది సోమరిపోతులు తయారు చేయకూడదు. నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి, నిస్సహాయులకి, అసహాయులకి, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో లేకపోతే ఒంటరి మహిళలు, ఏ ఆధారం లేని వాళ్ళకి మీరు సహాయం చేయడం, సంక్షేమం చేయడం కరెక్టే. అలాగే ఆడబిడ్డలు చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం, వాళ్ళకైనా చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటే మీరు అందుకునే విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీలు అన్నిటిని కూడా ఇంకా ఎక్కువ పెట్టి అందులో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కదా, దానికి మీరు సౌకర్యాలు మెరుగుపరచండి. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా దాన్ని నడిపించండి. అలాగే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా మీరు ఇప్పుడు ఈ డబ్బు ఇలా పారబోసి బోదులు అందులో పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది కదా. ఈ రెండు చేస్తే చాలు ఎవరికైనా. మీకు ఏదన్నా ఇబ్బంది ఏంటి, మీ పిల్లల్ని చదివించుకోవాలి, మీకు రోగం వస్తే చూపించుకోవాలి. ఈ రెండే కదా ఇబ్బంది ఎవరికండి. మన జేబులు గొల్ల అయిపోయి ఈ రెండే. ఇప్పుడు యూకేజీలో జాయిన్ చేస్తాను కూడా 2 లక్షలతో పెడుతున్నారు ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్తే ఏం చెప్తారన్న భయం మీకు. ఆ రెండు సరి చేయాలా. ఆరోగ్యం, హాస్పిటల్కి వెళ్తే చేయట్టుకుని ముందు వాడు అసలు మన ముఖం చూడకుండానే 100 టెస్టులు రాస్తున్నాడు. అసలు మన ముఖం కూడా చూడటం. మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసారా, టక్ మన టెస్టులు రాసేస్తాడు, ముందు వెళ్ళి చూపించి రామంటాడు. ఆ చూసి చెప్తాడు మనకి. అంటే చూసుకాయ కొట్టేస్తాడు అంటారు చూసారు పరీక్షల్లోని. ఆ టైప్లో చూసి రాసినట్టు అతను. మరి మా పూర్వం మా చిన్నప్పుడు ఎలా చూసాడు డాక్టర్లు చేయట్టు చెప్పేవాడు.
రోగ లక్షణాలు మనం చెప్తే దాన్ని బట్టి మందులు ప్రిస్క్రైబ్ చేసేవాడు, మందులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు ఇంకా. ఈ రెండు విద్యా విధానం వైద్యం మీద, విద్య మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు చూసుకుంటే లెవెల్ అయిపోద్ది. ఊరికే ఈ సంక్షేమాలు మీకు ఆడబిడ్డకి అమ్మఒడికి 10,000 ఇస్తాం, 15,000 ఇవన్నీ అనవసరం. అర్థమైందండి. ఎందుకంటే ఒక వరవల్లో కొట్టిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకుడు, విజన్ ఉన్న ఆయన ఇలాంటి దాంట్లో ఈ ట్రాప్లో పడకూడదు. ఎందుకంటే వాళ్ళకి నిస్సహాయత వచ్చేస్తుంది. మీరు ఎంతన్నా పెట్టండి, ఆఖరి కిళ్ళి లేదా అంటాడు, భోజనం అయిపోయిందని చూసుకొని కావాలి. బ్రహ్మాండానికి భోజనాలు పెట్టండి, ఐస్ క్రీమ్ లేదా, లేదా కిళ్ళి లేదా అంటారు. మీకు దానికి అంత ఉండదు. ఈ సంక్షేమానికి కూడా అంతే. ఇప్పుడు నేను సంక్షేమానికి వ్యతిరేకం కాదండి. ఎందుకు ఇవ్వాలి? ఎద్దుల్లో ఉన్నవాడికి, ఖాళీగా ఉన్నవాడికి, పని పాట లేనివాడికి నువ్వు పని చేయి. నువ్వు 5,000 నిస్సహాయంగా ఉండి ఏ పని చేసుకునే వాళ్ళకి వృద్ధులకి ఇస్తున్నారు. మరి ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఉపాధి హామీ పథకం ఉంది కదా, అది కరెక్ట్గా జరుగుతుందంటారు. ఎక్కడ వాళ్ళు అయినా పని చేస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయరు? ఆ టోకెన్ రైతుకి ఇచ్చేసి తెప్పించుకుంటే అటు పొద్దున్న సాయంత్రం గుట్టించి పని చేయించుకుంటాడు కదా. మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యక్షమైన వాతావరణం కనపడుతుంది. మీరు చూడండి, మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో కానీ, సర్వీస్ రంగంలో కానీ, షాపుల్లో కానీ, ఎక్కడైనా సరే బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వస్తున్నారు పని వాళ్ళు అందరూ. మన ఆంధ్ర వాడు, తెలుగు వాడు, తెలంగాణ వాడు ఎవడో, తెలుగు వాడు ఎవడో పనిలో లేడు. చూసుకోండి, ఇది ఇలా ముదిరిపోయి కొలిది ప్రమాదం అయిపోద్ది. చూసుకోండి, అది వాళ్ళు సోమరిపోతుల్లో తయారు. వీళ్ళు ఇంకా కొంచెం బాగా చదువుకుని ఉద్యోగాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూసుకుంటున్నారు. ఇది ఒకప్పుడు ఎక్కడో అక్కడే ఉండాలంటే ఏ వృత్తి పని కూడా ఆ వృత్తిలో ఉండాలి. అసమానతలు పెరగకూడదు. ఆర్థిక అసమానతలు పెరగడం కారకులు వీళ్ళే అవుతూ ఉన్నారు ప్రభుత్వాలు. ఈ ఫ్రీబీస్ ఎప్పుడైతే చేశారో కష్టపడాలని తత్వం కనపడదు. ఎవడు కష్టపడితే అటు పైకి వస్తాడు. ఇప్పుడు మీకు ఇదేమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో మీకు గ్రామాలు ఉన్నాయనుకోండి, అక్కడ బిఫోర్ పావర్టీ లైన్లో ఉండటం అదృష్టం. ఇప్పుడు వాడికి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అమ్మఒడి వస్తుంది, పెన్షన్లు వస్తాయి, పొద్దున్నే వాకింగ్ అటు పోయేస్తే రేషన్ వస్తుంది, ఉపాధి హామీ పథకాన్ని ఊరికెళ్ళి పళ్ళు దొంకుని పొల్లట్టుకెళ్ళి చెంబట్టుకెళ్ళి ఆ పని చేసుకుని వస్తే 200, 300 ఎంతో కొంత దాని లెక్క ప్రకారం ఇస్తారు. ఇక మరి ఏ రకంగా మీరు మానవ వనరులు ఏ రకంగా ఉపయోగపడతాయి రాష్ట్రానికి? ప్రతి వాళ్ళు కష్టపడితేనే పని జరిగేలాగా ఉండాలి. వాళ్ళు ఏదో పని చేయాలి. నీకు ఏదైనా ఒక ఫ్రీబీస్ వచ్చినాయి అనుకోండి, మీ ఇంటికి ఏదైనా ఉచితంగా రావాలంటే మీ ఇంట్లో వెళ్ళి పోలవరం దగ్గర మట్టిపోయాలి రావాలంటే అప్పుడు లెవెల్ అవుద్ది. అర్థమైందండి. ధన్యవాదాలు సార్. ఎప్పుడు విన్నంత విధంగా రియల్గా చెప్తున్నా, ఓపెన్గా ప్రభుత్వానికి కూడా అత్యద్భుతమైన సూచనలు ఇచ్చే విధంగా ఇవాళ మన డిస్కషన్ జరిగింది. ఇంత అద్భుతమైన ఆలోచన మా ముందు వ్యక్తపరిచేందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.